హాయ్ అండి. మనందరం కూడా చాలా హెల్తీగా ఉండాలి అని భావిస్తుంటాం. మంచి ఆలోచన. దానికి తగ్గట్టుగా కూడా అందరూ వర్కౌట్స్ చేయడం, జిమ్‌కెళ్ళడం, మంచి షేప్‌లో ఉండడం చేస్తారు. సో, మంచి బాడీ ఉంటే మనం నిజంగా ఫిజికల్‌గా హెల్తీగా ఉన్నట్ట కాదండి. సో, ఫిజికల్‌గా ఫిట్‌నెస్ ఒకటే ఉంటే సరిపోదు. మనకి మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అదొకటి చాలామంది నెగ్లిజెన్స్ చేస్తారు. సో, ఫిజికల్‌గా ఉన్నాం కదా! మనం జిమ్‌కెళ్తున్నాం కదా! మంచి షేప్‌లో ఉన్నాం. మేము హెల్తీ అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కాదండి. సో, ఫిజికల్ ఫిట్‌నెస్ కంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీ మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ 2 ఆన్ పాయింట్‌లో ఉంటేనే మీరు కంప్లీట్‌గా హెల్తీ పర్సన్. చూడండి చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చెప్పేది కాదు. సైన్స్ పరంగా నేను చెప్తున్నాను. సో, ఎంత జిమ్ బాడీ బిల్డర్స్ అయినా సరే చాలామంది జిమ్ చేస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేసిన సంఘటనలైతే మనం టీవీలో చాలా సార్లు చూసాం. థ్రెడ్‌మిల్ మీద ఉన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం బికాస్ ఆఫ్ దర్ మెంటల్ హెల్త్ అండ్ రికవరీ అనమాట. వాళ్ళు ప్రాపర్ స్లీప్ లేకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ హైగా ఉండడం అనమాట. మనం ఎంత ఫిజికల్ బాడీ మెయింటైన్ చేసినా సరిపోదు. దాంతో పాటు మెంటల్ హెల్త్ కూడా మనకు అంత ఇంపార్టెంట్. సో, ఐ హోప్ దిస్ క్లియర్. థాంక్ యూ.